కళా సంఘాల అధ్యక్షుడు కూడా దీని వెనక ఉన్నారని వినబడుతుంది, నిజమేనా? మనిషి దగ్గర 5,000 తీసుకున్నారు, ఒక రిసిప్ట్ కానీ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ ఏమీ జరగకుండా ఏ విధంగా నిర్వహిస్తారు మీరు? బీచ్ రిసార్ట్స్లో నిర్వహించారు, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే దాని తర్వాత కేసులు అవుతాయని మీకు తెలియదా? నిర్ణయించినటువంటి వ్యక్తులకే మీరు క్రౌన్ ఇవ్వడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి డ్రెస్ కోడ్ సపరేట్గా ఉంది, ఆల్రెడీ ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటున్నారు. వీళ్ళలో ఉండేటువంటి మైనస్ ఇది, వీళ్ళలో ఉండే ప్లస్ ఇది అని బహిరంగంగా మీకు చెప్పే దమ్ము ఉందా? వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆవిద్ హుసేన్. మిస్ నెల్లూరులో ఎంత కంట్రోవర్సీ అయిందో అందరికీ తెలుసు. అయితే ఈ మిస్ నెల్లూరుకు సంబంధించి నిర్వాహకులు చంద్రశేఖర్ మనతో ఉన్నారు, 9 Art స్టూడియో. మరి వారితో మాట్లాడతాం. అసలు నెల్లూరులో ఈ మిస్ నెల్లూరు నిర్వహించాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏ బేస్ మీద నిర్వహించారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే ఇది హాబీ అన్న, ఇది హాబీగా నేను తీసుకోవచ్చుకున్నాను. యాక్చువల్లీ నేను ఎంబీఏ కంప్లీటెడ్. సో నేను ఎంబీఏ కంప్లీటెడ్ తర్వాత నా హాబీ ఏంటంటే స్కిల్, డ్యాన్స్ ఇవన్నీ ఉండటం వల్ల నేను స్టూడియో స్టార్ట్ చేశాను. సో అంతకుముందంతా మిస్ నెల్లూరు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నెల్లూరులో. దాన్ని బేస్ చేసుకుని నా స్టూడియో తరపున కూడా నేను ఒకటి చేద్దామనే లోపల లాస్ట్ టైము ఈ అలిగేషన్స్ అన్నీ జరుగున్నాయని అన్నారు. కానీ ఎవరు సపోర్ట్ లేకుండా నా స్టూడియో నా ఒక్క దాని మీద నా పరంగా నేను వెళ్ళాను. సో నేదేంటంటే హాబీని, టాలెంట్ని, పీపుల్స్ని బయటికి తీసుకోపోదని ఒక ఉద్దేశంతో, సో బయటికి కనపడతారు కదా, వల్ల నాకు మార్కెట్లోకి నా బిజినెస్ కూడా బాగా వెళ్తుంది కదా, ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు కదా, ఎంత ఖర్చు అయింది? దాదాపు ఈ ఈవెంట్కి 5 lakhs దాకా ఖర్చు అయిందన్న. ఆ ఈవెంట్కి తరంగ రిసార్ట్ కానీ దానికి కానీ స్పాన్సర్స్ కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది నా ఎక్స్పెన్స్ అంటే వీళ్ళు కరెక్ట్ వేలో పోయి ఉంటే నాకు నెక్స్ట్ ఈవెంట్స్కి స్పాన్సర్ల వల్ల కానీ ఐడి వల్ల మనీ అనేది కొద్దిగా మిగులుతుంది. కానీ సో కొన్ని మన ఫస్ట్ టైం కాబట్టి నా ఎక్స్పెన్స్ అనేది చాలా ఎక్కువ పడిపోయింది. కళా సంఘాల అధ్యక్షుడు కూడా దీని వెనక ఉన్నారని వినబడుతుంది, నిజమేనా? లేదన్న, యాక్చువల్ ఏంటంటే వాళ్ళు లాస్ట్ టైం అంతకుముందు చేశారు. నేను అప్రోచ్ అయ్యాను, నేను చేస్తాను సార్ అని. మా లోగోస్ ఏమొద్దు, నీ బిజినెస్ పరంగా నువ్వు చేసుకునే పని అయితే చేసుకోనని కూడా చెప్పారన్న. అందుకని నా పరంగానే సో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, నా పక్కన తోడు ఎవరు లేరు కాబట్టి సో నా పరంగానే. ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు, మనిషి దగ్గర 5,000 తీసుకున్నారు, ఒక రిసిప్ట్ కానీ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ ఏమీ జరగకుండా ఏ విధంగా నిర్వహిస్తారు మీరు? సో వాళ్ళకి ఏదైతే ఉందో, వాళ్ళైతే 5,000 అయితే ఏమైతే కొట్టారో మొత్తం ఫోన్పేనే, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో నా కరెంట్ అకౌంట్కే కొట్టున్నారు. సో ఎవ్రీథింగ్ 9 Art స్టూడియోలో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికే కొట్టుకొని ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి ఆ 5,000కి నేను ఏమేమి ఇచ్చానంటే, సో వాళ్ళకి ఫ్లాష్ మాబ్ ట్రైనింగ్ ఇచ్చాను. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇచ్చాను. ఎలా వాక్ చేయాలనేది, ఒక వాక్ నేర్పియాలంటే దాదాపు 20,000 ఛార్జ్ చేస్తారు. సో అలా కాకుండా మన లోకల్ వాళ్ళకి మనం హైదరాబాద్ నుంచి నేను 2 times 1 month ఇది ఏదైతే ఈవెంట్ August 2 చేస్తున్నామో దీనికంటే 1 month ముందే నేను వాకింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటారు అని దాన్ని కరెక్ట్గా నడుస్తానని 1 month ఒకసారి ఇప్పించాను. మళ్ళీ ఈవెంట్ అప్పుడు ఇప్పించాను. నాకు అప్పుడు ఛార్జెస్ ఎంత అవుతాయి, హోటల్ బుక్ చేయాలన్నా వాళ్ళకి ఎవరైతే ట్రైనర్స్ వస్తారో ఆ 2 daysకి నేను ఛార్జెస్ పే చేశాను, మళ్ళీ దీనికి పే చేశాను. నా దగ్గర ఎంతమంది అంటే మొత్తం 32 మంది పార్టిసిపేట్ చేశారన్న. సో ఒకసారి మీరు లెక్కేసుకోండి, 32 into 5,000 లెక్కేసుకోండి, 1,50,000 అవుతుంది. సో ఈ 1,50,000 పక్కన పెట్టి మిగతా వాళ్ళకి డ్రెస్సెస్ ఎవరైతే ఉన్నారో మిస్సెస్ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక 20,000 డ్రెస్సెస్ అనేది నేను ఫ్రీగా ఇప్పించాను. మళ్ళీ శారీస్ వచ్చి నేను అవి కూడా ఫ్రీగా ఇప్పించాను. ఏంటంటే శారీస్కి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది నేను తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ తరంగ రిసార్ట్కి వచ్చి ఫుడ్ కాస్ట్, వాళ్ళు పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి ఫుడ్ కాస్ట్ అవి అక్కడ తీసుకోవాల్సి జరిగింది. మళ్ళీ వచ్చి ఈవెంట్లోకి వచ్చి పేరెంట్స్కి కూడా నేను ఫ్రీగా 2 tickets అనేది ఫ్రీగా ఇచ్చాను. మన పార్టిసిపేట్స్ కూడా ఫ్రీగా వచ్చాను. మళ్ళీ రూమ్స్ పైన ఎవరైతే ఇండివిజువల్గా తీసుకున్నారో వాళ్ళకి నేను రూమ్స్ అనేది అక్కడ కొన్ని రూమ్సే ఉన్నాయి మనం మెయింటెనెన్స్లో, వాళ్ళు మేకప్ చేసుకునేదానికి ఇండివిజువల్గా బయట నుంచి మేకప్ తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నారన్న. సో 5,000కి నేను ఇవన్నీ ఏమైతే యోగా ఒకటి, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఒకటి, మళ్ళీ వచ్చి తరంగ రిసార్ట్ టాలెంట్ రౌండ్ అవి కానీ, మళ్ళీ వచ్చి ఫ్లాష్ మాబ్ కానీ, వీళ్ళకి ట్రైనింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇవన్నీ ఏమైతే ఆ వర్త్ అనేది 20,000 30,000 వర్త్ని నేను 5,000 నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంతమంది యువతులు కావచ్చు, మహిళలు కావచ్చు వస్తూ ఉంటారు అక్కడికి, మీరు బీచ్ రిసార్ట్స్లో నిర్వహించారు, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే దాని తర్వాత కేసులు అవుతాయని మీకు తెలియదా? ముందుగా పోలీసు వాళ్ళ అనుమతి ఎందుకు తీసుకోలేదు ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించినప్పుడు?
నేను ఇక్కడికి వచ్చే లోపల ఏంటంటే నేను ఇండోర్ చేస్తున్నా కాబట్టి వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి సో నేను నాకు ఫస్ట్ టైం నా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు. సో వీళ్ళు పేరెంట్స్ రాత్రి 3 దాకా కూడా నిర్వహించారు. లేదు, యాక్చువల్లీ అది వర్షం వచ్చింది, వర్షం వచ్చి 10:30కి అయిపోయింది. తర్వాత వాళ్ళు రూమ్స్కి అందరికి వెళ్ళిపోయారు. ఎవరు రూమ్స్లో వాళ్ళందరూ పేరెంట్స్ ఉన్నారన్న. పేరెంట్స్ లేకుండా అయితే నేను ఆ రిసార్ట్లో అయితే నేను కండక్ట్ చేయలేదు. ప్రతి పేరెంటు పిల్లల దగ్గర ఉన్నారనమాట. అది అంటే విజేత ఎంపికలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఏం జరిగింది? ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మిస్ నెల్లూరు క్రౌన్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా నెల్లూరులో ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఇదంతా జరిగింది. కావాలని ఇట్లా చేశారు. ముందుగా నిర్ణయించినటువంటి వ్యక్తులకే మీరు ఈ క్రౌన్ ఇవ్వడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం అన్న, ఫస్ట్ నుంచి వాళ్ళందరూ గ్రూప్గా ఉంటారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరూ గ్రూప్గా ఉంటారు. ఎక్కడైతే ఫ్లాష్ మాబ్ కానించి ఫైనల్ దాకా అన్ని ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరు స్కిల్ అనేది వాళ్ళకే అర్థమైపోయింది. అమ్మాయి వచ్చేస్తుంది, ఈ అమ్మాయి వచ్చేస్తుంది, వాళ్ళే ప్రిపేర్ అయిపోయి నేనైతే ఎవరైతే స్కిల్ ఉంటారో వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. నేను సపోర్ట్ చేయడం లేదంట. స్కిల్ లేని అందరికీ నేను ట్రైనింగ్ ఇచ్చానంటే అందరు బేస్ చేసుకొని నేను ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళ మోటివేషన్ అయ్యి అమ్మాయికి వచ్చేస్తుంది అనుకొని వాళ్ళు డిసైడ్ అయ్యి అదంతా ఆర్గనైజేషన్ మీద చేసి. అంటే కొంతమంది పార్టిసిపెంట్స్ ఆరోపించింది ఏంటంటే జనరల్గా మిస్ నెల్లూరు కాంపిటీషన్ నిర్వహిస్తే ఫ్లాష్ మాబ్ అనేది ఉండదు, కానీ దాన్ని పెట్టారని చెప్తూ ఉన్నారు. అసలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఎంపికలో ఎవరినైనా ఎంపిక చేయాలంటే జడ్జిమెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం ఆ బేస్ చేసుకుని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏ బేస్ మీద మార్క్స్ ఇచ్చారు? బేస్లెస్గా మార్క్స్ ఇచ్చారా? ఎట్లా ఇచ్చారు ఈ మార్క్స్ అనేది? అన్న జడ్జిమెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆల్రెడీ షో డైరెక్టర్స్ దాదాపు 100+ చేస్తున్నారు. సో ఇమాన్యుల్ కానీ వంశీ పైడిపల్లి కానీ ఆ మేడం షో డైరెక్టర్లు అనమాట. సో వాళ్ళు క్రైటీరియా అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు అనేది నాకు ఫైనలిస్ట్ వీళ్ళని ఇచ్చిన తర్వాత మాత్రమే నేను అవి మార్క్స్ తీసుకొని వచ్చి నేను బయటకి ఇచ్చాను అనమాట. అలాగే పోటీదారులకు ఇచ్చినటువంటి డ్రెస్ కోడ్లో కూడా తీసుకుంటే ఇచ్చినటువంటి డ్రెస్ కోడ్ అందరికీ ఒక విధంగా ఉంది. విజేతకి ఇచ్చినటువంటి డ్రెస్ కోడ్ సపరేట్గా ఉంది. ఆల్రెడీ ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటున్నారు. యాక్చువల్ ఏంటంటే డ్రెస్ కోడ్ ఏందనేది నేను ఫార్మల్ వే అని చెప్పాను. వాళ్ళు వచ్చి డ్రెస్ కోడ్ వాళ్ళు ముందే మా అమ్మాయి ఇటు కట్టుకుంటుంది వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. యాక్చువల్లీ సో షోకు ముందే అమ్మాయి ఆల్రెడీ కుట్టించే ఇచ్చిన క్రైటీరియా ప్రకారం డ్రెస్ కోడ్ వాడకపోతే మీరు దాన్ని డిస్క్వాలిఫై చేయాలి కదా. ఎవరు చేసినా కూడా పర్టికులర్ ఎక్కడ డ్రెస్ కోడ్ అనేది నేను ఫార్మల్ వే చెప్పాను. నేను ఇచ్చిన శారీ కట్టుకోవాలా, వెనకాల కప్పు పెట్టుకోవాలా, అదొక్కటే అనమాట. వాళ్ళు శారీ ఏ విధంగా అయినా కట్టుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు, అవన్నీ నేను చెప్పున్నాను అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్రెస్ కోడ్ ఇచ్చారు, అందరికీ కూడా స్లీవ్లెస్ శారీ ఈ విధంగా వేర్ చేయాలని. పార్టిసిపెంట్కి మాత్రం సపరేట్గా వాళ్ళు ముందుగానే చెప్పుకున్నట్టు డిఫరెంట్గా డిజైన్ చేసి తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు. నేను ఇచ్చింది అక్కడ వాళ్ళకి ఏదైతే శారీ ఇచ్చానో అది ఏంటంటే ఫొటోస్ తీసుకునేదానికి బాగుంటుంది కాబట్టి, షోకి చూసేదానికి అందంగా ఉంటుంది కాబట్టి ఏదైతే రౌండ్ చెప్పానో ఇది ఫార్మల్ వే వస్తే చాలు, మీరు ఏ విధంగా కట్టుకుంటారు అనేది అది వాళ్ళకి ఇష్టం అనమాట. ఎవరు క్రియేటివిటీ. ఒక దాంట్లో సెకండ్ కేటగిరీలో ఇంకో అమ్మాయి వచ్చి పూలు పట్టుకొని వచ్చింది రెట్రో రౌండ్లో. మన పూలు పట్టుకోవచ్చిందని మనం అనలేము కదా. ఇంకో వచ్చి వరి మొక్కలు పట్టుకోవచ్చింది. వాళ్ళు డిఫరెంట్ స్టైలు. సో ఎవరు ఏ స్టైల్ తీసుకొచ్చుకున్నా కూడా అక్కడ నాకు ఫొటోస్కి షోకి అందంగా ఉండాలి. సో ఏ క్రైటీరియా అనేది జడ్జెస్ తీసుకుంటారు. ఏ క్రైటీరియాలో మార్కులు ఇచ్చారనేది జడ్జెస్కి తెలుసు అనమాట. అసలు ఆ జడ్జెస్ ఏమైతే ఇచ్చారో అవి నేను ఇచ్చాను అనమాట. సో మీ మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి జడ్జిని తీసుకొచ్చి ఒకసారి మీడియాకు పరిచయం చేసి ఏ బేస్ మీద మీరు మార్కులు ఇచ్చారు ఏంటి? ఎందుకంటే జ్యూరీ అంతిమ నిర్ణయం అనేది ఉంటుంది, నేను కాదన్ను, కానీ దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లో సైన్ చేసిన తర్వాత ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ఇక్కడ అగ్రిమెంట్ లేదు, సంతకాలు లేవు కాబట్టి అడుగుతున్నాను. జ్యూరీకి సంబంధించి ఎవరినన్నా జడ్జిని తీసుకొచ్చి ఈ బేస్ మీద పలానా విజేతలను ఎంపిక చేసాం, వీళ్ళలో ఉండేటువంటి మైనస్ ఇది, వీళ్ళలో ఉండే ప్లస్ ఇది అని బహిరంగంగా మీకు చెప్పే దమ్ముందా? చెప్పగలరా? ఖచ్చితంగా అన్న, వాళ్ళు ఖచ్చితంగా ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తారు. ఎవరైతే మీరు అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. జడ్జెస్ ఇమ్మాన్యుల్ కానీ వంశీ పడిపల్ కానీ ఆ మేడం కూడా అందరూ కొన్ని కామెంట్స్ కూడా వాళ్ళు వెనకాల పెట్టున్నారు. అప్పటికి ఆల్రెడీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. ఇది జెన్యూన్గా జరిగింది, అబ్బాయికి ఏం సంబంధం లేదని. ఇది కూడా ఏంటంటే వాళ్ళు మీ జడ్జెసే కదా, మీకే సంబంధం, మీ సైడే మాట్లాడుతున్నారు. సన్న ఇక్కడ మన లోకల్ టాలెంట్ అన్న, ఇంకా బయటికి పోలేదు వీళ్ళందరూ. ఒక్కసారి బయటికి తీసుకోపోతే నేను తీసుకోపోలే, వాళ్ళకే వాళ్ళే వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే గెలిచారో నెక్స్ట్ షోలు ఉంటాయి, ఇంకో షో ఉంటుంది, దాంట్లో పోతే వాళ్ళే ప్రూవ్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇది బిజినెస్ పరంగా, నేను చేసింది బిజినెస్ పరంగానే. ఏ షో చేదన్నా బిజినెస్ సంపాదించుకోవాలనే చేస్తారన్న. సంపాదించుకోవాలంటే ఎలాగా? అది రైట్ వేలోనే సంపాదించుకుంటాం, కానీ ఒక రాంగ్ వేలో సంపాదించుకోవాల్సిన అంత అవసరం లేదనమాట. ఎందుకంటే నా మీద అలిగేషన్ వచ్చింది తప్పు.
ఇప్పుడు బిజినెస్ అనేది నేను బయటికి వెళ్ళాలి, ఇది నా స్టూడియో అనేది 10 డిస్టిక్లో పెట్టాలి, కొద్దిగా టాలెంట్ వాళ్ళని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను చేసింది అనమాట. మీరు ఒక సమున్నత ఆశయంతో చేసినా కూడా జరిగినటువంటి ఈవెంట్ బయటకు ప్రొజెక్ట్ అయితే డిఫరెంట్గా జరిగింది. దీంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా అనవసరంగా బయటకు వచ్చాయి. సో వాళ్ళైతే తర్వాత మాకు సంబంధం లేదని చెప్పుకున్నారనుకోండి, అది వేరే విషయం. అయితే ఇదంతా ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు, ఇదంతా జరుగుతుండేటప్పుడు ఆ రోజు ఇక్కడ అమరావతి హోటల్లో ప్రెస్ మీట్ పెడతామని చెప్పి మీరు ముందుకు వచ్చారు. తర్వాత వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? దీని మీద స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి వెనక్కి తగ్గారా మీరు? యాక్చువల్ ఏదంటే అప్పుడు పిలిచాము మేము యాక్చువల్లీ పెడదామని. సో ఆ లోపల వాళ్ళు పెట్టున్నారు, ఏం మాట్లాడతారో మాకు తెలియదు కదా. సో వాళ్ళు ఒకటి మాట్లాడి, మేము యాక్చువల్ ఏంటంటే సక్సెస్ మీట్ని తీసుకోపోదామని మేము అక్కడ ప్లాన్ చేసాము. సో అది ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకోపోదామని మేము ప్లాన్ చేసాము. అదే మీరు అడిగిన క్వశ్చన్స్కి చెప్దాం అనుకున్నాం. వాళ్ళంతలోకి ప్రెస్ మీట్ పెట్టి రాంగ్గా పోర్ట్రేట్ చేశారు. ఒకసారి తెలుసుకొని పెడితే బాగుంటుంది కదా, విన్నర్స్ని డైరెక్ట్గా ఎందుకు బయట అవుట్ చేయటం, సక్సెస్లో చేద్దాం అనుకున్నా కానీ ఈ ఫెయిల్యూర్లో చేద్దామని నేను అనుకోలేదన్న. అందుకని ఆ రోజు ఆపోజిట్ ఎవరు పార్టిసిపేట్ చేసినా అందరూ కూడా కళాకారులే, ఇటు కావచ్చు అటు కావచ్చు, అందరూ కూడా అమ్మాయిలే. సో ఇటువంటి టైంలో కొంతమందిని పెట్టి అమ్మాయిలకి నెగిటివ్ కామెంట్స్ పెట్టించారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అటువంటిది ఏమైనా మీరు చేశారా? అలా యాక్చువల్లీ షో అయిపోయిన తర్వాత, నెక్స్ట్ షో అయిపోయిన తర్వాత అందరికి పేమెంట్లు కట్టుకునే బిజీలో నేను ఉంటాను. ఎవరికి పేమెంట్లు చేయాలా, ఎక్కడి నుంచి తెచ్చియాలా అనేది వాళ్ళకి ఇప్పటికీ దాదాపు నాకు 10 మంది కాల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను అకౌంట్ ఈ 10 మంది నెగిటివ్ వాళ్ళైతే ఏమైతే పెట్టారో, ఎవరైతే లైవ్ చూస్తున్నారు అందరూ, నేను కామెంట్ పెట్టుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసి నా మొబైల్ నుంచి లైవ్ ఇచ్చారు మీరు? అది యూట్యూబ్ లింక్ ఉందన్న, దాంట్లో లైవ్ ఇచ్చాను మొత్తము. సో అది లైవ్లో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు షో గురించి చెప్పడం లేదు. సో మాప్ వేశారు, ఈ వేశారు, అవి చెప్తున్నారు. అవి అన్నవసరే కదా. నీకు విన్నింగ్ ఎంత టాలెంట్, మాకు మేము ఇంత టాలెంట్ చేసాము, మేము ఇంట్రడక్షన్ మీరు ముందుకు వచ్చి చెప్పుంటే ఇదంతా కూడా ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు. మీరు ముందుకు రాకపోవడం వల్ల ఇదంతా జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే అన్న, వాళ్ళు విన్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్కి వద్దామని అనుకున్నాం. ఇవన్నీ నాకు తెలియదు, కనీసం మీ ప్రెస్ వాళ్ళ నెంబర్ కూడా నాకు యాక్చువల్లీ తెలియదు. సో అందుకని నేను ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైము ఫస్ట్ ప్రెస్కి వచ్చి, సో తర్వాత సక్సెస్ మీట్ అవన్నీ చేసుకుంటాను నెక్స్ట్ టైం. రైట్. అదేవిధంగా మీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఇప్పుడు రచ్చకెక్కారో, బయటకు వచ్చారో, దీంట్లోంచి బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటున్నారో, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలిచారా ఈ మాధ్యమం ద్వారా? ఎందుకంటే ఇటు ఉండేది అమ్మాయిలే, అటు ఉండేది అమ్మాయిలే. వీళ్ళ వల్ల నెగిటివ్ కామెంట్స్ చూసి నేనే ఒక అడ్వకేట్ దగ్గర పోయి ఒక వీడియో తీసి పెట్టాను, సైబర్ క్రైమ్ కింద కేసులు బుక్ అవుతాయి, దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టొద్దని. సో ఆ కార్యక్రమం కూడా మీరు చేయలేకపోయారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎవరైతే విన్ అయినారో ఆ టెన్షన్లో వాళ్ళు అలిగేషన్ చేస్తూ ఉంటే, ఆ టెన్షన్లోనే నేను నాకు ఇంట్లో నా పర్సనల్ ప్రాబ్లం ఉంది. డాడీకి యాక్చువల్ ఏంటంటే కొద్దిగా నీరు అంతా వచ్చి నా పర్సనల్ ప్రాబ్లం. నేను ఇంటికి రావాలా, మళ్ళీ ఇక్కడ చూసుకోవాలా, మళ్ళీ స్టూడియో నాకు క్లోజ్ ఉందన్నమాట, స్టూడియోని చూసుకోవాలా. ఈ అన్ని విషయాల్లో నేను అవన్నీ పెద్ద పట్టించుకోలేదు. సో ఎవరైతే ఆల్రెడీ విన్ను లూజ్ అని ఉంటుంది, జరుగుతూ ఉంటాయి. సో విన్ అయిన వాళ్ళని కొద్దిగా మీరు సపోర్ట్ చేసి, సో వాళ్ళతో పాటు మీరు కూడా ఈక్వల్గా ఇక్కడ నుంచి మన నెల్లూరులోనే ఇది ప్రోగ్రామ్ జరిగింది, ఇంకా మన ఏ ఆంధ్ర లెవెల్లో జరగలేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. సో వీళ్ళు అక్కడికి వస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి. పిలిచి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే అందరూ కంటెస్టెంట్లు ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన నేను సబ్ టైటిల్ ఉపయోగించుకొని మార్కెట్లోకి వెళ్తే నా కంటెస్టెంట్ ఎవరు అది కరెక్ట్ వేలో వెళ్ళారనుకోండి, ఎక్కడైనా వాళ్ళు ఉంటే నా కంటెస్టెంట్ నేను చెప్పుకుంటాను కదా. ఇది నెగిటివ్ అవటం వల్ల ఏంటంటే మీరు నెగిటివ్ వెళ్ళినప్పుడు నేను అన్ని బయటకు వచ్చి నేను చెప్పటం, వాళ్ళు వచ్చి మేము ఈ విధంగా చెప్పుకోవటం, అది నెగిటివ్ పోటకుండా మీరు ఖచ్చితంగా వస్తే ఏదైతే నేను ట్యాగ్ లైన్ ఇచ్చానో ఆ ట్యాగ్ లైన్కి అందరికీ సూటబుల్లే. ఇప్పుడు ఆ అలిగేషన్ చేసిన అమ్మాయి వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారని కూడా వచ్చింది. వ్యక్తిగతంగా నేను ఎవరిని ఏం కామెంట్స్ చేయలేదన్న, ఎందుకంటే కంటెస్టెంట్లు కాబట్టి నేను వ్యక్తిగతంగా వాళ్ళని పర్సనల్గా, ఎందుకంటే నేను కొన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి అది గ్రూప్లో పెట్టా. సో అవన్నీ నేను బయటికి ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి, సో నేను వ్యక్తిగత అయితే ఎవరు కామెంట్ చేయలేదు. సో నా నుంచి ఏమైనా మిస్టేక్ అయితే అందరికైతే సారీ. నా నుంచి ఇక్కడ నేను పర్సనల్గా ఏం తీసుకోలేదు. నా స్టూడియోలో మీకు తెలుసు నేను ఏ విధంగా స్టూడియోలో నేను నా నుంచి మిస్బిహేవియర్ ఉంటే, ఏమైనా మిస్బిహేవియర్ చేస్తుంటే అవి తీసుకోరా అండి. సో ఇంతకుముందు ఇప్పటికి డిఫరెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో షోలు అనేది కరెక్ట్గా వేలో చేయాలన్నా కూడా చాలా కష్టము. అది నేను ఒక్కనే చేశాను కాబట్టి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అయినా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ షో మంచిగా ఇంకా హైలైట్గా చేద్దామని నేను అనుకుంటున్నాను. సో జరిగిన దాంట్లో తన తప్పిదం ఉంది అని ఓపెన్గానే ఒప్పుకుంటూ ఉన్నారు. తనకు తెలియకపోవడం వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది, సరైన ప్రాస్పెక్ట్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలియదు కాబట్టి కొంతమంది జడ్జిలను తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అసలు ఎట్లా జరిగింది ఏంటి, ప్రాసెస్లో విజేతల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా సాగింది అనేది కూడా త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వస్తాను. ఖచ్చితంగా అన్నీ కూడా వివరాలు తెలియజేస్తాను.
పర్సనల్గా ఎవరి మీద తనకు ఎలాంటి కోపాలు లేవని తెలియజేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా అంటే అందరినీ కలుపుకొని పోయే వ్యక్తినే కానీ తెలియకపోవడం వల్లే ఈ తప్పు జరిగిందని బహిరంగంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.